హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లు, బాబు వచ్చాక మామూలుగా లేదుగా పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. చైల్డ్ కేర్ లీవ్ వయోపరిమితి తొలగింపు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చైల్డ్ కేర్ లీవ్కు సంబంధించిన వయో పరిమితులను తొలగించింది. రిటైర్మెంట్ వరకు గరిష్టంగా 180 రోజులు చైల్డ్ కేర్ లీవ్స్ పొందవచ్చు. మహిళా ఉద్యోగులు, అలాగే ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు అంటే వీరు వాళ్ళ చైల్డ్ కేర్ కోసం అయితే సెలవులకు అర్హులు అవుతారండి. సో విడాకులు తీసుకున్నా లేక భార్య చనిపోయినా కూడా వీరు చైల్డ్ కేర్ సెలవులకు అర్హులు అవుతారు. రిటైర్మెంట్ వరకు 180 రోజులు సెలవులు 10 దఫాలుగా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో 2016లో ఇచ్చిన జీవో నెంబర్ 132 ప్రకారం మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు 60 రోజుల పాటు చైల్డ్ కేర్ లీవులు సెలవులు ఇచ్చింది. మైనర్ చైల్డ్ను చూసుకునేందుకు స్కూలు, కాలేజీ పరీక్షలు, ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు 2 నెలల పాటుగా ఉద్యోగులు ఈ సెలవులు తీసుకోవచ్చు. అయితే ఇద్దరు పిల్లలకు 18 ఏళ్ళు వచ్చే వరకు లేదా దివ్యాంగులు అయితే 22 ఏళ్ళు వచ్చే వరకు ఉద్యోగులు 3 దఫాలుగా 60 రోజులు చైల్డ్ కేర్ లీవ్లు అయితే ఇచ్చేవారు. అయితే 2022లో ఇచ్చిన జీవో నెంబర్ 32 ప్రకారం చైల్డ్ కేర్ లీవ్ను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచారు. మహిళా ఉద్యోగుల తమ సర్వీసు కాలంలో ఎప్పుడైనా ఈ సెలవులను తీసుకోవచ్చు. అలాగే సింగిల్ చైల్డ్ ఉన్న పురుష అంటే మేల్ ఉద్యోగి కూడా, అంటే భార్య లేని వారు కూడా ఈ సెలవులు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే 180 రోజుల సెలవును 10 దఫాలుగా తీసుకోవచ్చు అని తెలిపింది. తాజాగా ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు మహిళా ఉద్యోగులకు వయోపరిమితిని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందనమాట. ఇక ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంపండి. ఏపీ సచివాలయ హెచ్ఓడి కార్యాలయాల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సచివాలయ హెచ్ఓడి కార్యాలయ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న 16% హెచ్ఆర్ఏను 24% పెంచుతున్నట్లు తెలిపింది. అయితే హెచ్ఆర్ఏ మొత్తం 25,000 రూపాయలకు మించకుండా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్ఆర్ఏ పెంపుపై అయితే ఒక ప్రకటన ఆర్థిక శాఖ కార్యదర్శి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. 12వ పీఆర్సీ ఇంకా అమల్లోకి రాలేదు కాబట్టి వచ్చే ఏడాది జూన్ వరకు కూడా ఈ పెంచిన హెచ్ఆర్ఏ అమల్లో ఉంటుందని ఆర్థిక శాఖ ఉత్తర్వులలో పేర్కొంది. ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే 12వ పీఆర్సీ నియమించాలని కూడా కోరుతున్నారన్నమాట. మెడికల్ రియంబర్స్మెంట్ కూడా మరో ఏడాది పొడిగింపు. ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఇటీవల గుడ్ న్యూస్ చెప్పిందండి. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు మెడికల్ రియంబర్స్మెంట్ పథకాన్ని మరో ఏడాది పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కు సమాంతరంగా మెడికల్ రియంబర్స్మెంట్ పథకం అమల్లో ఉంటుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఇటీవల ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి.